హలో అండి, నేను డాక్టర్ సుశ్రుత కర్నూలు 49 ఫర్టిలిటీ సెంటర్ నుంచి వస్తున్నాను. సో తిను మా ఎంబ్రియాలజిస్ట్, షీఈ్ సిటీషా. సో మనము కొన్ని డౌట్స్ ఐయుఐకి, ఐవీఎఫ్కి, తర్వాత మగవాళ్ళల్లో ప్రెగ్నెన్సీలు రాకుండా ఉండడానికి కారణాలు ఉన్నప్పుడు మనము యాక్చువల్గా సెమన్ అనాలిసిస్ అడ్వైస్ చేస్తూ ఉంటాం. సో ఈ సెమన్ అనాలిసిస్ చేసినప్పుడు వాటిల్లో కొన్ని టెక్నిక్స్ అనేది 49లో చాలా వరకు హై ఎండ్లో ఉన్నాయి. సో అవేంటివి అనేది మన ఎంబ్రియాలజిస్ట్ ద్వారా నుంచి మనం కనుక్కుంటాం. హలో శిరీష. సో యాక్చువల్గా శిరీష, మనం సెమన్ అనాలిసిస్ అడ్వైస్ చేస్తాం కదా. సో సెమన్ అనాలిసిస్ అడ్వైస్ చేశాక మనం వాటిలో ఏమేమి చూస్తాము? సో బేసిక్గా మనం సెమన్ అనాలిసిస్లో స్పర్మ్ కౌంట్, మొటిలిటీ అండ్ మార్ఫాలజీ చూస్తాం. ఇవి బేసిక్. సో అందులో అడ్వాన్స్డ్ మనం మీరు అన్నట్టు ఇందాక చెప్పినట్టు డిఎఫ్ఐ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్. సో అది ఎప్పుడు చేస్తామంటే ఎవరికైతే పేషెంట్ హిస్టరీ, మల్టిపుల్ మిస్క్యారేజెస్ లేదా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఉన్నా, ఇలాంటి రీజన్స్ ఏదైనా ఉన్నప్పుడు మనం పేషెంట్కి డిఎఫ్ఐ అడ్వైస్ చేస్తాం కదా. సో అలా డిఎఫ్ఐ ఉంది అన్నప్పుడు మనం దానికి ఎలా ప్రాసెసింగ్ చేస్తాం అండ్ ఎలా ఇక్సీకి తీసుకుంటామంటే సెవరల్ టెక్నిక్స్ ఉన్నాయి. సో యూజువల్గా డీజీ రెగ్యులర్ టెక్నిక్. సో అందులో ఇప్పుడు మనం ఇక్కడ ఫాలో అయ్యేది మైక్రోఫ్లూయిడిక్స్. సో మైక్రోఫ్లూయిడిక్స్కి ఒక CA0 అనే ఒక సెపరేట్ చిప్ డిష్ యూజ్ చేస్తాం. సో అది అందులో మనం స్పర్మ్ సెపరేట్ అయ్యి కలెక్ట్ చేసుకొని యూజ్ చేస్తాం. ఓకే. సో సెమన్ అనాలిసిస్ చెప్పినప్పుడు మీరు ఎన్ని రోజులు దూరంగా ఉండాలి అని చెప్తారు? సో బేసిక్గా మ్యామ్ 2 to 7 days, 2 to 7 days అబ్స్టినెన్స్ చాలా ఇంపార్టెంట్ మ్యామ్. సో 2 నుంచి 7 రోజుల వరకు దూరంగా ఉంటే ఆలోగా శాంపుల్ తీసుకోవచ్చు అని అనుకుంటారు. సో కొంతమంది ఎమర్జెన్సీగా వస్తారు. సో వాళ్ళల్లో ఎన్ని అవర్స్ గ్యాప్ ఉంటే మనం సెమన్ అనాలిసిస్ అడ్వైస్ చేయొచ్చు? సో 24 to 48 hours కూడా ఇట్స్ ఓకే మ్యామ్. సో 24 నుంచి 48 గంటల లోపల, అంటే ఆ తర్వాత అయినా కానీ మనము సెమన్ అనాలిసిస్ చేయించుకోవచ్చు. సో సెమన్ అనాలిసిస్ చేయించుకున్న తర్వాత మీరు ఫస్ట్ ఏది అడ్వైస్ చేస్తారు? డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఎవరికి మ్యాక్సిమం ఏ ఏజ్ వాళ్ళకి చెప్తారు డిఎన్ఏ? సో మ్యామ్ ఎవరైతే అబౌవ్ 35 years of age అండ్ వాళ్ళకి హిస్టరీ, మల్టిపుల్ మిస్క్యారేజెస్ ఉండి లేదా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఉండి, ఇలాంటి రీజన్స్ ఏది ఉన్నా కూడా మనం డిఎఫ్ఐ వాళ్ళకి సజెస్ట్ చేస్తాం. సో ఇప్పుడు ఈ డిఎఫ్ఐ అడ్వైస్ చేసినప్పుడు సేమ్ సెమన్ అనాలిసిస్ లాగానే శాంపుల్ ఇస్తారా, లేకపోతే మళ్ళీ ఇంకొక 2 days తర్వాత, 3 days తర్వాత వాళ్ళు ఏమైనా ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత డిఎఫ్ఐ అడ్వైస్ చేస్తారా? ట్రీట్మెంట్ అంటూ ఏమి ఉండదు మ్యామ్. మెయిన్ ఇంపార్టెంట్ అబ్స్టినెన్స్. సో మనకి 2 to 5 days ఆఫ్ అబ్స్టినెన్స్ చాలా ఇంపార్టెంట్ డిఎఫ్ఐకి. లెస్ అబ్స్టినెన్స్ ఉంటే ఏంటంటే అప్పటికప్పుడు ప్రొడ్యూస్ అయిన స్పర్మ్స్ ఉంటాయి. సో మనం అక్యురేట్ డిఎఫ్ఐ అనేది చెప్పలేము. సో అందుకు 2 to 5 days అబ్స్టినెన్స్ చాలా ఇంపార్టెంట్. సో డిఎఫ్ఐలో మనం చూసేది మెయిన్గా ఏంటి శిరీష? సో మ్యామ్ డిఎన్ఏ అనేది ఫ్రాగ్మెంటెడా, నాన్ ఫ్రాగ్మెంటెడా అని. ఫ్రాగ్మెంటెడ్ అంటే డిఎన్ఏ యూజువలీ డబుల్ స్ట్రాండెడ్. సో అందులో ఆ స్ట్రాండ్స్లో ఎలాంటి బ్రేక్ ఉన్నా లేదా డిఎన్ఏలో ఎలాంటి డ్యామేజ్ ఉన్నా సో డిఎఫ్ఐ ద్వారా తెలుస్తుంది. ఫ్రాగ్మెంటెడ్ అండ్ నాన్ ఫ్రాగ్మెంటెడ్ స్పర్మ్స్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో అది ఎన్ని డేస్కి రిపోర్ట్ వస్తుంది మనకి తెలుసుకోవడానికి? సో యూజువలీ 24 hours మ్యామ్. అంటే టెస్ట్ టేక్స్ అరౌండ్ 1 hour to 1.5 hour. సో దాని తర్వాత మనం కౌంట్ చేసి మల్టిపుల్ టైమ్స్ కౌంట్ చేసి పర్సంటేజ్ అనేది తీస్తాం. కాబట్టి 1 day 24 hours, 24 గంటల్లో. మైక్రోఫ్లూయిడిక్స్ అని అన్నారు కదా, ఇప్పుడు మైక్రోఫ్లూయిడిక్స్ ఎవరికి చెప్తారు మీరు? సో మైక్రోఫ్లూయిడిక్స్ ఎవరికైతే డిఎఫ్ఐ హై ఉందో అలాంటి పేషెంట్స్కి మనం చెప్తాం మ్యామ్, హై డిఎఫ్ఐ. సో హై డిఎఫ్ఐ అంటే మీరు స్కోర్ ఎట్లా చెప్తారు? సో మ్యామ్ లెస్ దాన్ 25% ఉంటే ఇట్ హ్యాస్ గుడ్ ఫర్టిలిటీ పొటెన్షియల్. ఇఫ్ ఇట్ హ్యాస్ మోర్ దాన్ 25% ఇట్ హ్యాస్ పూర్ ఫర్టిలిటీ పొటెన్షియల్. సో మనం అప్పుడు మైక్రోఫ్లూయిడిక్స్కి సజెస్ట్ చేస్తాం. సో మైక్రోఫ్లూయిడిక్స్ ఓన్లీ ఫర్ ఐవీఎఫ్ అంటే ఇక్సీకి ఒకటే యూస్ చేస్తారా, లేకపోతే ఐయుఐకి కూడా యూస్ చేయొచ్చా మైక్రోఫ్లూయిడిక్స్ టెక్నిక్? యూజువలీ మనం ఇక్సీకి ఎక్కువ ప్రిఫర్ చేస్తాం మ్యామ్, బట్ వీ కెన్ ఆల్సో యూస్ ఫర్ ఐయుఐ. బట్ మోస్ట్ కామన్లీ యూస్డ్ ఫర్ ఐయుఐ ఇస్ డీజీ మెథడ్. డీజీ మెథడ్ అంటే ఏంటి శిరీష? డెన్సిటీ గ్రేడియంట్ మ్యామ్. సో డెన్సిటీ గ్రేడియంట్ అంటే ఏ స్పర్మ్స్ లైవ్ ఉన్నాయో వాటికి హై డెన్సిటీ ఉంటుంది. సో ఆ స్పర్మ్స్ అనేవి కిందకు వచ్చేస్తాయి, మనకి పెల్లెట్లోకి వచ్చేస్తాయి. లెస్ లైక్ లైవ్ కాకుండా డెడ్ అయిన స్పర్మ్స్కి లో డెన్సిటీ ఉంటుంది. సో అవన్నీ ఉండిపోతాయి, అక్కడ ఫిల్టర్ అయిపోతాయి.
ఓకే. సో ఐయుఐ అడ్వైస్ చేసినప్పుడు కూడా ఇప్పుడు సింగిల్ ఐయుఐ, డబుల్ ఐయుఐ అని అంటూ ఉంటాం. సో సింగిల్ ఐయుఐ అంటే అన్నప్పుడు మీరు శాంపుల్ని ఒక్కసారి తీసుకొని యూస్ చేస్తామని అంటారు కదా. సో డబుల్ ఐయుఐ అన్నప్పుడు ఇప్పుడు మీరు ఇంతకు ముందు అన్నట్టు ఒక 2 రోజుల నుంచి 4 రోజుల వరకు దూరం ఉన్నప్పుడు శాంపుల్ అయితే కరెక్ట్గా తీసుకుంటాం అని అంటాం. కానీ ఇప్పుడు డబుల్ ఐయుఐ అన్నప్పుడు చాలా మందికి డౌట్ వస్తుంది. అంటే 12 అవర్స్ అంటే 24 అవర్స్కి ఒకటి, మళ్ళీ 12 అవర్స్ అయిపోయినాక 36 అవర్స్కి చెప్తాం. సో అప్పుడు ఏమన్నా సెమన్లో వేరియేషన్స్ ఉంటాయా? యూజువలీ మొటిలిటీ అనేది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మ్యామ్. లైక్ కౌంట్ కొంచెం వేరీ అవుతుంది బికాజ్ 12 అవర్స్ 24 అవర్స్ ఆఫ్ అబ్స్టినెన్స్ ఉంటుంది కాబట్టి కౌంట్ వేరీ అవుతుంది. మొటిలిటీ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఎందుకంటే ఫ్రెష్లీ ప్రొడ్యూస్డ్ స్పర్మ్స్ అప్పుడే వస్తాయి కాబట్టి మనకి మొటిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. సో ఇంకొక డౌట్ ఏంటంటే కొంతమంది పేషెంట్స్ నన్ను వచ్చి అడుగుతూ ఉంటారు, మేడం సెమెన్ ఇచ్చినప్పటికీ ఒక వాల్యూ ఉంటుంది, మళ్ళీ వాష్ చేసినాక పోస్ట్ వాష్ శాంపుల్ అని అంటారు, దాంట్లో కొంచెం కౌంట్ తర్వాత మొటిలిటీ ఇంక్రీజ్ అవుతుంది అని అంటారు. అంటే ఏంటి మేడం అది అని అడుగుతారు, అది ఎట్లా చెప్పాలి? సో మ్యామ్ మనం తీసుకున్నప్పుడు ఒక కౌంట్ ఉంటుంది మ్యామ్. దాని తర్వాత మనం ఎప్పుడైతే ప్రాసెస్ చేస్తామో మనం డెడ్ అని రిమూవ్ చేసేస్తాం. ఇమ్మొటైల్స్ డెడ్స్ అన్ని రిమూవ్ చేసేసి ఓన్లీ ప్రాసెస్డ్ స్పర్మ్ అంటే అందులో ఓన్లీ మొటైలే మనం ప్రాసెస్ చేసి ఇస్తున్నాం. సో అందుకు కౌంట్ అండ్ మొటిలిటీ ఎప్పుడు వేరియేషన్ ఉంటుంది ప్రీ వాష్ అండ్ పోస్ట్ వాష్. ఓకే. సో ఇప్పుడు మీరు అన్నట్టు డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ మోర్ దాన్ 35 ఇయర్స్ వాళ్ళకి అడ్వైస్ అని అంటారు. కొంతమందికి లేట్ మ్యారేజెస్ ఉంటాయి, సెకండ్ మ్యారేజెస్ ఉంటాయి. సో వాళ్ళల్లో ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకునే ముందరనే వాళ్ళు డిఎఫ్ఐ ఏమైనా అడ్వైస్ చేసుకోవచ్చా? ఎస్ మ్యామ్, డిఎఫ్ఐ ఎవరన్నా లైక్ ఎనీ కపుల్ ఇంటెండింగ్ టు గెట్ ప్రెగ్నెంట్ ఎవరైనా డిఎఫ్ఐ చెక్ చేసుకోవచ్చు. సో హౌ ద డిఎన్ఏ ఈజ్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో దే కెన్ గో ఫార్వర్డ్ విత్ డిఎఫ్ఐ టెస్ట్. ఓకే. సో సెమెన్ అనాలిసిస్ చేయించుకుని తర్వాత మళ్ళీ మెడిసిన్స్ యూస్ చేశాక మీరు ఏమన్నా డిఫరెన్స్ అనేది గమనించారా? కొంతమందిలో మ్యామ్ కౌంట్ అనేది ఇంప్రూవ్మెంట్, మొటిలిటీ ఇంప్రూవ్మెంట్, మార్ఫాలజీ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది బికాస్ ఆఫ్ ద యూజ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్. బట్ కొంతమందిలో దెర్ విల్ బి నో డిఫరెన్స్ మ్యామ్, ఇట్ విల్ బి సేమ్. Okay. So how much time you will take for the semen analysis? It will take around 1 hour to 1.5 hours for semen analysis. So semen analysis అంటే మనకి మగవాళ్ళలో కౌంట్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి గంటన్నర టైం అనేది పడుతుంది అనమాట. సో కాబట్టి మనము సెమెన్ అనాలిసిస్ అదే మనకి ఒకవేళ మనం మెషిన్ సెమెన్ అనాలిసిస్కి అంటే కంప్యూటరైజ్డ్ సెమెన్ అనాలిసిస్కి హ్యూమన్ టెస్ట్ చేసే సెమెన్ అనాలిసిస్కి డిఫరెన్స్ ఏంటి? సో మ్యామ్ ఇప్పుడు మోస్ట్లీ యూజ్డ్ ఇక్కడ ప్రజెంట్ అయితే ఇండియాలో అంత ఎక్కువ కాసా ఇంకా యూజ్ అవ్వట్లేదు. సో కాసా కంప్యూటర్ అసిస్టెడ్ సీమెన్ అనాలిసిస్, సో అది ఇంకా ఎక్కువ యూజ్ అవ్వట్లేదు. మాన్యువల్ సీమెన్ అనాలిసిస్ ఆల్ ఓవర్ మనం ఇప్పుడు చూస్తున్నాం. సో డిఫరెన్స్ ఏంటి అంటే మ్యామ్ అందులో వాళ్ళు ఫీడ్ చేస్తారు ఇలాంటి స్పర్మ్స్ మాత్రమే నార్మల్ స్పర్మ్స్ అని చెప్పేసి. సో అలాంటి టైమ్స్లో మార్ఫాలజీ అనేది హై వస్తుంది. సో నార్మల్ మార్ఫాలజీ మనకి ఎప్పుడు హై చూపిస్తే వాళ్ళు ఇంకా కాసాలో ఎక్కువ నార్మల్ మార్ఫాలజీ వస్తే వీళ్ళు ఓకే మాది బాగానే ఉంది అని అనుకుంటారు. బట్ మాన్యువల్గా మనం చూసి మనం యూజ్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి కదా మ్యామ్. సో అప్పుడు మార్ఫాలజీ డిఫరెన్స్ వస్తుంది. సో మీరు ఒకవేళ క్రైటీరియాకి తీసుకుంటే హ్యూమన్ సెమెన్ అనాలిసిస్కి ఎంత ఇస్తారు? 10 out of 10. తర్వాత మెషినరీ దానికి ఎంత ఇవ్వగలుగుతారు? సో మ్యామ్ అంటే కాసా అనేది మేబీ నాట్ వైడ్లీ యూజ్డ్ యాజ్ ఆఫ్ నౌ కాబట్టి మేబీ సమ్ 8 out of 10. అండ్ హ్యూమన్ చేసింది మ్యామ్ ఇట్ డిఫర్స్ ఫ్రమ్ ఎంబ్రియాలజిస్ట్ టు ఎంబ్రియాలజిస్ట్ ఆల్సో. దే హ్యావ్ డిఫరెంట్ గ్రేడింగ్ ప్యాటర్న్స్ కూడా కాబట్టి కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ, బట్ వీ ఆల్ ఫాలో WHO manual 6th edition. Okay. Thank you, Sirisha.